రెండు అంచుల ఖడ్గం ఉన్నట్టు రెండు అంచెల సందేశం ఉంది. దేవుని ఎరుగని వారికి మనం ఇచ్చే సందేశం, యేసు ప్రభు తప్ప వేరొక మోక్ష మార్గం లేదు. దేవుని ఎరిగిన వారు, రక్షణ పొందిన వాళ్లకు మనం ఇచ్చే సందేశం, అపోస్తలుడు ఏ బోధ చేశారో ఆ బోధే మనము చెయ్యాలి, నమ్మాలి. ఈ రెండు సందేశములను మనము సమాజంలోనికి తీసుకెళ్దాం. ఏమయ్యా నీకు ఆరోగ్యం బాగలేదు, 67 సంవత్సరాలు నడుస్తున్నాయి, నీకంత చేతనవుతుందా, నువ్వు చేయగలవా అని అంత సైతాన్లు మాట్లాడుతుంటారు కొంతమంది. ఒరే నాకు 67 ఉంటే చేయలేకపోవడం ఏంట్రా, నీకు 37 ఉంటే నువ్వేం చేసావు? 67, 37, 23 అని కాదు. దేవుడు పిలిచి నాకు అప్పగించిన పని చేయాలనే తీర్మానం నాకుండాలి. ఇంత పట్టుదల కలిగిన నా భక్తుణ్ణి ఓడిపోనివ్వకూడదనే తీర్మానం దేవునికి ఉంటుంది. అప్పుడు మనము జయమే జయం, జయము జయం పొందుతూ మన జీవిత యాత్ర కొనసాగిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం గెలుద్దామండి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకమును జయించెదరు. ప్రార్థన చేసుకున్నారండి. ప్రార్థన